కాలంతో పాటు చంద్రబాబు పూర్తిగా మారిపోయారని రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీలో ప్రస్తుత కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అందుకే తనలాంటి సీనియర్ నేతలను చంద్రబాబు పొమ్మన్నా లేక పొగపెట్టారన్నారు రెడ్డెం వెంకట సుబ్బారావు. పార్టీ ఆరంభం నుంచి దాదాపు 42 ఏళ్ల తన టీడీపీ రాజకీయ ప్రస్థానానికి చంద్రబాబు సమాధి చేయడంతోనే ఇమడలేక వైసీపీ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచి ఎవరికి అన్యాయం చేయలేదని, అందువల్లే తాను వైసీపీ పార్టీలోకి వెళ్తున్నానని. కొద్ది వైసీపీ పార్టీకి వలసలు భారీ ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలోనే మైదుకూరు నియోజకవర్గంలో చాలా కీలకమైన వ్యక్తి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి. ఆయన టీడీపీలో ఆయన ప్రస్తుతం దాదాపు 42 సంవత్సరాల నుంచి కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం టీడీపీ పార్టీకి వదిలేసి అధికార పార్టీ వైపు అడుగు వేయడం చాలా ఆసక్తిగా మారుతున్నాయి రాజకీయాలు. అయితే ప్రస్తుతం మనతో పాటు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన ఎందుకు టీడీపీని వదిలి వైసీపీ పార్టీలోకి చేరుకున్నారో, ఎందుకు అనే విషయాలు కూడా పూర్తి సమాచారం ఆయన అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా తక్కువ మందిలో కూడా రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి అంటే 42 ఏళ్ల పైబండే టీడీపీ పార్టీని నమ్ముకున్నారు. ఆయన చాలా కీలకమైన పదవులను చేపట్టడం జరిగింది. టీడీపీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయడంలో మీ వాక్చాతుర్యం కూడా చాలా అమూల్యమైంది, చాలా గొప్పది అని చెప్పి చాలా మంది అంటుంటారు. ఇప్పుడు టీడీపీ పార్టీని వదిలి మీరు వైసీపీ పార్టీ ఎందుకు చేరుకోవాల్సి వచ్చింది? ఎటువంటి పరిణామాలు మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది? 1982 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎత్తిన జెండాను దించకుండా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశా. మాది రాజకీయ ఉన్నత కుటుంబం. మా తండ్రి కీర్తిశేషులు రెడ్డెం సుబ్బారెడ్డి గారు సర్పంచ్గా, కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా, అదేవిధంగా ఇక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి సహకార బ్యాంక్కి చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించడమే కాకుండా రాజకీయంగా కూడా చాలా ఉన్నత విలువలతో కూడినటువంటి రాజకీయ ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మా తండ్రి గారు. ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఎన్టీఆర్ పైన అభిమానంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి అనే పేరు కూడా చాలా దాదాపు కడప జిల్లాకే పరిమితం కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైన వ్యక్తి. గతంలో కూడా ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన పదవులను ఇచ్చారు, చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా చాలా నిజాయితీగా చేపట్టారని చెప్పి సాక్షాత్తు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కూడా చాలా ముఖ్యమైన నాయకులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి టీడీపీ పార్టీకి బ్యాక్ బోన్గా ఉండాల్సిన మైదుకూరు నియోజకవర్గంలో ఎందుకు అధికార పార్టీ వైపు మీరు అడుగులు వేయాల్సి వచ్చింది? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే కాకుండా ప్రాంతీయంగా ఉన్నటువంటి నేను బ్రహ్మాండంగా రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో నాయకునిగా వెలుగొందుతున్నటువంటి రాజకీయ దురంధరుడు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారితో కూడా నేరుగా ఫ్యాక్షన్ చేసినటువంటి చరిత్ర నాకుంది. రవీంద్రారెడ్డి గారు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు కూడా అనుభవించినటువంటి వ్యక్తి. 6 సార్లు శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో కూడా ఫ్యాక్షన్ చేసినా కానీ ఆయన ఒకసారి ప్రెస్ మీట్లో రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి అంత నిజాయితీ పరుడు, నిబద్ధత పరుడు నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో లేడని చెప్పడం జరిగింది. తర్వాత తరుణంలో కూడా ఇటీవల కాలంలో రఘురామరెడ్డి గారు కూడా, ఆయన కూడా వైసీపీలో ఉన్నారు, నేను తెలుగుదేశంలో ఉన్నా, ఆయన కూడా రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి లాంటి నిజాయితీ పరుడికి ఈరోజు ఈ దుర్గతి పట్టింది. నేను మా కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నేను వైసీపీ వైపు పోయినా కానీ రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వదలలేదు. అదేవిధంగా రవీంద్రారెడ్డి గారు ఎన్ని రకాలుగా వాళ్ళకు బంధుత్వం ఉండి పిలిచినా సరే ఆయన వైసీపీ, ఆయన కాంగ్రెస్ వైపు పోకుండా నా వైపే నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ప్రత్యర్థులు సైతం నన్ను విమర్శలు చేసే స్థాయి లేకుండా ఉన్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రధానంగా ఒకటి వినికిడైనా మైదుకూరు నియోజకవర్గంలో రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి రోజు రోజుకు కమ్యూనిటీ పరంగా కానీ లేదంటే నియోజకవర్గంలో క్యాడర్ను కూడా హక్కును చేర్చుకుంటున్నారు. వాళ్ళ సమస్యల వైపు రెడ్డెం ఎదుగుదలను చూడలేకే
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ వాంటెడ్గా చేశారు, మిమ్మల్ని అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, అందుకోసమే ఆయన చేసిన పన్నాగంలోనే మిమ్మల్ని పదవి నుంచి కూడా వైదొలగించారు చంద్రబాబు దగ్గర చేసిన కుయుక్తుల వల్లనే సమాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను గత 2019 ఎలక్షన్స్లో కూడా జనరల్ ఏజెంట్ను నియోజకవర్గంలో. నేను ప్రయాణిస్తున్నటువంటి కారు పైన దాడి చేసినా నేను మొక్కవని ధైర్యంతో మొత్తము ఈ మండలంలో అంతా తిరిగి ఎక్కడే కానీ రిగ్గింగ్ కాకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న గలాటాలు జరిగిన ఆ ఘర్షణలో దగ్గర కూడా నిలబడడం జరిగింది. మన కూనారపల్లిలో ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో కూడా అడిగి పోవడం జరిగింది. నందిపాడు అనేటువంటి విలేజ్లో తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తిని పైన దాడి చేస్తే ఇమ్మీడియట్గా ఆ ప్లేస్కు పోవడం జరిగింది. అదేవిధంగా ముత్తులూరుపాడుకు చెందినటువంటి ఒక బూత్లో భూమాయిపల్లె పంచాయతీలో ఉన్నటువంటి ఒక బూతులు శాంతినగరం అనేటువంటి విలేజ్లో దాడి జరిగితే ఇమ్మీడియట్గా అక్కడికి పోవడం జరిగింది. ఇట్లా నేను అన్నిసార్లు కూడా బ్రహ్మాండంగా తిరగడం జరిగింది. సుధాకర్ యాదవ్ గారిని కూడా గడప గడపకు గ్రామంలో ప్రతి గడపకు కూడా తిప్పడం జరిగింది. నేను నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడుగా పనిచేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సుధాకర్ యాదవ్ గారిని పర్మిషన్ అడగడం జరిగింది. నాకు పరిచయం చేయడానికి ఎవరు లేరు, ఆ నెల్లూరు పార్లమెంట్కి ఎవరు ఇంకొకరిని వేస్తే పోతారు, నన్ను గడప గడపకు పరిచయం చేయాలి కాబట్టి ఆయన్ను పర్మిషన్ ఇచ్చి నా మైదుకూరు నియోజకవర్గంలో పెట్టమని చెప్పి సుధాకర్ యాదవ్ గారు కోరితే నన్ను ఇక్కడ పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో ఆయన పోయి చెప్పడం కూడా ఆయన పరిచయం చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత కాలంలో ఆయన నాకు తెలుగుదేశం పార్టీని వదలాలన్నట్టు నాకు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బయటికి పోవాల్సినటువంటి కర్మ పట్టిందో ఏమో కానీ ఆయనకు ఈ దుర్బుద్ధి పుట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి నుంచి 18 నెలల కిందట నన్ను తొలగించడం జరిగింది. ఏళ్ళు గడుస్తున్నా మీరు టీడీ పార్టీకి విశేష సేవలు అందించారు. ప్రధానంగా అధినేత చంద్రబాబు కూడా మీలాంటి వ్యక్తులు మీలాంటి కార్యకర్తల్లాగా పనిచేస్తారు, క్యాడర్లో ఫుల్ జోస్ నింపే మీలాంటి నేతలను కూడా ఎంత తక్కువ మంది ఉంటారు. మీలాంటి వ్యక్తుల్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఎవరో థర్డ్ పర్సన్ చెప్తే వినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చి బంపర్ మెజార్టీతో, అంటే ఎక్కడే కానీ రానటువంటి బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఇక తెలుగుదేశం పార్టీ పని ఖతం అయిపోయింది. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వ కొనసాగుతుందన్నటువంటి సమయంలోనే అధికారం కోల్పోయినటువంటి 5వ రోజే నా చివరి రక్తం పొట్టున్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా, నా పయనం చంద్రబాబు నాయుడు గారి వైపే, నేను మళ్ళీ మన లోకేష్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి సంకల్పం అనేటటువంటి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చినటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తి నేను తెలుగుదేశం పార్టీని వదిలిపోతానని, వైసీపీలో చేరతానని కలలో కూడా నేను అనుకోలేదు. కానీ 18 నెలలు వెయిట్ చేసిన, 18 నెలలు నిరీక్షించిన, 18 నెలలు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని చెప్పి కళ్ళు కాయలు కాచే విధంగా నేను ఉన్నా. తర్వాత లోకేష్ బాబు గారు ఈ పాదయాత్ర సందర్భంగా జమలమడుగు ప్రాంతానికి రావడం జరిగింది. నన్ను ఆయనే పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత నేను మీ తీసేసినటువంటి పదవిని రెక్టిఫై చేస్తా, మీకు బ్రహ్మాండమైనటువంటి మళ్ళా గౌరవిస్తా. మా తాత ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేశారు, మా నాన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు, నా దగ్గర పనిచేశారు. ఇంత గొప్ప నాయకుడు ఎక్కడ చూడలేదు, మీకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పినారు. ఆ న్యాయం జరగలేదు. తర్వాత ఆ 18 నుంచి కొనసాగుతూ ఉన్నా. తర్వాత నాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగదన్నటువంటి ఉద్దేశం వచ్చింది. గౌరవం లేని చాట, ఆత్మగౌరవం లేని చాట నిలబడడానికంటే ఈ విధంగా నేను తెలుగుదేశం పార్టీలో ఉండాలన్నటువంటి సంకల్పం దెబ్బతినింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇక రాజకీయాలు అనవసరం, ఈ రాజకీయాలు కూడా నాకు వద్దు, నేను పూర్తిగా రాజకీయాలు మానుకున్నాం. నా జీవితంలో నేను అందరికీ న్యాయం చేసినా, అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ప్రజలకు పలికినా, కార్యకర్తలకు పలికినా, ఎక్కడ ఏం జరిగినా పోయినా, పులివిందల లాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాంతంలో కూడా కూలీలు జరిగినా, ఇంకోటి జరిగినా అందరికంటే ముందు పోయి అక్కడ అక్కడ వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలపైన పోరాటం చేసిన చరిత్ర నాకుంది. కానీ ఇక ఈ ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇప్పుడు అవమానపరుస్తూ ఉంటే ఇంకా ఈ పార్టీలో మనలేమని చెప్పి
ఇక్కడ ఉండలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైసీపీ వైపు పయనించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆయన పుట్ట సుధాకర్ యాదవ్ నామినేటెడ్ పదవులు కానీ లేదంటే టికెట్ రేసులో కానీ ముందుండడం కారణం ఆయన వియంకుల ద్వారానే లాబింగ్ చేసి పెద్ద ఎత్తున టికెట్ సంపాదిస్తున్నారని మైదుకూరు నియోజకవర్గం ఒక వినికిడి. అంటే మీలాంటి కష్టపడే నాయకులు గుర్తించకపోవడం, అలాంటి నాయకులు పైరవులు చేసే వారికి ఎందుకు అందలం ఎక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు? నేను గతంలో చూసిన చంద్రబాబు నాయుడు గారు వేరు, ఈరోజు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వేరు. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. ఇప్పుడు ఎందుకో ఆయన పూర్తిగా చెప్పుడు మాటలు వినేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఆలోచించిన 42 సంవత్సరాల నా రాజకీయ జీవితం ఆడికి సమాప్తం అయిపోతుంది. అంటే 42 సంవత్సరాలు ఒకే పార్టీలో కష్టపడినటువంటి నా రాజకీయ జీవితానికి రాజకీయ సమాజ్ జరుగుతుందని కూడా తెలుసు. నూనూగు మిసాల స్థాయి నుంచి ఈరోజు సీనియర్ సిటిజన్ అయ్యేటటువంటి వయసు వచ్చింది. ఆ వయసు వచ్చినా సరే ఏదో విధంగా నన్ను నమ్ముకున్నటువంటి పిలిచినారు కాబట్టి, వాళ్ళు ఆహ్వానించినారు కాబట్టి, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తారన్నటువంటి నమ్మకం నాకు కలిగింది. నేను చూసినా కానీ ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఏ పార్టీలో పోకూడదు అనుకున్నా. తర్వాత ఏది ఏమైనా సరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రఘురామరెడ్డి గారితో కూడా మా తండ్రి గారి కాలం నుంచి కూడా రఘురామరెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ పెదనారెడ్డి గారు మాజీ శాసనసభ్యులతో కూడా మా తండ్రి గారికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడుగా కూడా సురేష్ బాబు గారు చాలా నిజాయితీ నిబద్ధత గలటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఆ పార్టీలో చేరినప్పుడు కూడా నా కళ్ళు ఈరోజు కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఏది ఏమైనా సరే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకుంటే మళ్ళీ న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడిగింది ఒకటే మన అవినాష్ రెడ్డి గారిని. నేను బ్రహ్మాండంగా కష్టపడినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా కష్టపడిన వాడిని పని ఎక్కువ చేస్తాడని చెప్పి పార్టీలోంచి బయటికి పంపించారు. అది గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్. ఏ పార్టీలో ఇంత దుర్మార్గం జరగదు. పార్టీకి పని చేయలేదని తీసేయచ్చు, కానీ పార్టీకి ఎక్కువ పని చేస్తాడని ఇక్కడ పితూరులు చెప్తే, ఎవరో 10-12 ఏళ్ల కిందట పార్టీకి వచ్చినటువంటి వ్యక్తి చెప్తే నమ్మి పార్టీలోంచి పంపించిన తర్వాత ఈ పార్టీలో ఉండాలనా అవసరమా అని ఆలోచిస్తే మొత్తం నా అనుచరులు, నా కుటుంబ సభ్యులు, మొత్తం నా బంధువులు, నా సోదరులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించి మనం ఈ పార్టీలో వద్దు, బయటికి పోదాం రా అని చెప్పిన తర్వాతనే నేను ఈ పార్టీలోంచి బయటికి పోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా నన్ను గౌరవించి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, బేషరతుగా వైసీపీ పార్టీలో చేరుతా ఉన్నా. నేను వైఎస్ రాజశేఖర కుటుంబాన్ని నమ్ముకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటిది వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డి గారిని నమ్మి పార్టీలో చేరుతా ఉన్నా. కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకునే ఈ పార్టీలో చేరినా. నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది చెప్పినప్పుడు నిన్న సురేష్ బాబు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు తప్పకుండా ఇంత గొప్పవాళ్ళు లేడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదవి కూడా ఇస్తామని చెప్పినా అని మా పార్టీలోకి రాకుండా నిజాయితీగా నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తాంటే మాకు సంతోషంగా ఉంది. తప్పకుండా ఆయనకు న్యాయం చేస్తామని చెప్పినారు. ఉన్న పాత క్యాడర్ను అంటే వైసీపీలో ముందుగా ఉన్నటువంటి పాత క్యాడర్ కూడా గౌరవం ఇచ్చి మేమందరం కలిసికట్టుగా పనిచేసి వైసీపీ విజయానికి నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది. నాకు జరిగినటువంటి అన్యాయాలను నేను పార్టీ కండువా వేసుకున్నటువంటి మరుసటి నుంచి గడప గడపకు పోయి ప్రజలకు చెప్తా, నాకు జరిగినటువంటి అన్యాయాలు చెప్తా. ఇంత పనిచేసినటువంటి నాకే దిక్కు లేకపోతే కడప జిల్లాలో కానీ మిగతా సార్లు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దిక్కుందంటే ఎవరు నమ్మడంలే. ప్రతి కార్యకర్త కూడా నేను పోయినప్పుడు కళ్ళకు నీళ్లు పెట్టుకొని చెప్పేది ఒకటే, వాళ్ళు నీకే దిక్కు లేదు మాకేం దిక్కు వస్తుంది, 42 సంవత్సరాలు చిత్తశుద్ధితో నిజాయితీగా నిబద్ధతగా నీతిగా పనిచేసినటువంటి నీకే దిక్కు లేకపోతే మాకెక్కడ దిక్కు అని చెప్పి ఎక్కడికి పోయినా అడుగుతూ ఉన్నారు. అయితే నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నా, నేను రెడ్డిగా పుట్టడమే తప్ప తెలుగుదేశం పార్టీలో రెడ్డి అనే వ్యక్తికి గౌరవం ఎందుకు లేకుండా పోతుందో నాకు అర్థం కాకుండా ఉంది. నేను మా తల్లిదండ్రులు నాకు నీతి నిజాయితీ నిబద్ధత నేర్పించారు. ఈ రోజైనా కానీ ఆ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నేను అడిగింది ఒకటే, అవినాష్ రెడ్డి గారి ద్వారా
నన్ను మళ్ళీ చివరి రక్తపొట్టు ఉన్నంత వరకు కూడా ఈ పార్టీలో నేను బతికున్న రోజులన్నా ఈ పార్టీలో ఉండించుకోండి. వైసీపీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని నన్ను అగౌరవంగా బయటికి పంపించిన విధంగా మీరు పంపించద్దని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ జరగదు, నువ్వు బ్రహ్మాండంగా పనిచేయినా నీకు మేము చూసుకుంటాం, మేము ఉన్నాం అంటే నీకేం కావాలని అడిగితే నాకు బేషరతుగా నేను పార్టీలో జరుగుతున్న షరతులు కూడా వద్దు అని చెప్పడం జరిగింది. మైదుకూరు నియోజకవర్గం తాజా రాజకీయాల్లో చాలా కలకం లేపుతున్నాయి. ఎన్నికల ముందు కూడా సీఎం సొంత జిల్లాలో వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు రావడం చాలా ప్లస్ పాయింట్గా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రఘురామ్ రెడ్డికి ఇటువంటి నేతలు కూడా